అనగనగా ఒక ఊరిలో పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్న 32వ నెంబర్ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం గురించి తెలియని ఒక ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉండడానికి వస్తారు. ఆ క్రూరమైన దెయ్యం ఒక్కొక్కరిని భయంకరంగా వేటాడుతుంది. అలాగే ఆ దెయ్యం ఎవరని తెలుసుకున్నప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది. ఈ రోజు మనం చూడబోతున్న సినిమా 2020లో రిలీజ్ అయిన మలసనా 32 అనే స్పానిష్ హారర్ మూవీ స్టోరీ. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది 1972 మాడ్రిడ్ నగరం మధ్యలో ఒక విశాలమైన అపార్ట్మెంట్. అందులో సాయంత్రం సమయంలో ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడుతున్నారు. మైకేల్ అలాగే మను అనే వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు. ఒక గోలీ కోసం వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఆ గోలీ కింద పడి మెట్లపై నుంచి దొర్లుకుంటూ వెళ్లి వాళ్ల ముందు ఫ్లాట్ దగ్గర ఆగుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. కానీ చిన్నవాడైన మను కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆ గోలీ తీసుకోవడం కోసం వెళ్తుంటే వాళ్ళన్నయ్య మైకేల్ ఎలా అంటాడు, ఆ బామ్మ ఇంటి ముందుకు వెళ్ళొద్దని అమ్మ మనకు చెప్పిన మాట మర్చిపోయావా? ఆ గోలీ మనకి అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చురా అని అంటాడు. కానీ మను వాళ్ళన్నయ్య మాట వినకుండా ఆ గోలీ తీసుకోవడానికి వెళ్తే అప్పుడు గోలీ డోర్ కింద నుంచి ఫ్లాట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డోర్ దానికదే ఓపెన్ అయి ఆ గోలీ ఇంకాస్త ముందుకు వెళ్తుంది. అప్పుడు మను లోపలికి వెళ్లి, బామ్మ మేము ఆడుకునే ఒక గోలీ పొరపాటున మీ ఇంట్లోకి వచ్చింది, నేనిప్పుడు ఆ గోలీ తీసుకుని వెంటనే వెళ్ళిపోతానని చెప్తూ లోపలికి వెళ్తాడు. అప్పుడు ఏదో సౌండ్ వినిపించి గోడపై చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ తర్వాత గోలీ వైపు చూస్తే అది వేరే రూమ్ లో ఉన్న బామ్మ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మను గోలీని తీసుకోవడానికి ట్రై చేస్తే బామ్మ రెండు చేతులు కింద పడతాయి. అది చూసి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఆ బామ్మ అప్పటికే చనిపోయిందనే విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు బ్లాక్అవుట్ అయ్యి 4 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి ఒక ఫ్యామిలీ వస్తుంది. అమ్మ నాన్న ముగ్గురు పిల్లలు అలాగే తాతయ్య. అమ్మ పేరు మేరీ, నాన్న పేరు థామస్. వీళ్ళ కూతురి పేరు స్టెల్లా, పెద్ద కొడుకు పేరు అబి, చిన్న కొడుకు పేరు రఫీటో. స్టెల్లా అలాగే అబి వాళ్ళ నాన్న చనిపోయాడు. మేరీ థామస్ ని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే రఫీటో. ఇప్పుడు బ్రోకర్ వచ్చి వీళ్ళని కొత్త ఫ్లాట్ లోకి వెల్కమ్ చేస్తాడు. వీళ్ళు ఆ ఇంటిని తక్కువ రేటుకి రావడం వలన కొన్నారు. ఇప్పుడు బ్రోకర్ కి ఇంటిలోకి ఓపెన్ చేయడానికి భయమేస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పకుండా ఆ ఇంటిని వీళ్ళకి అమ్మేశాడు. మరోవైపు అబి వాళ్ళ చెల్లికి ఒక పేపర్ ఇస్తాడు. అది వాళ్ళ చెల్లికి ఆమె బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన లెటర్. ఇప్పుడు వాళ్ళ తాతయ్య ఏదో చూసి భయపడి వాళ్ళు కొత్తగా వచ్చిన ఇంటి వైపు వేలు చూపిస్తున్నాడు. మరోవైపు బ్రోకర్ వీళ్లతో ఇలా చెప్తున్నాడు, ఈ ఇంట్లో పాత ఓనర్ వస్తువులన్నీ ఉన్నాయి, ఈ వస్తువులన్నీ మీరు వాడుకోవచ్చు. పాత ఓనర్ చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది. మీకు అవసరమైన వస్తువులని ఉంచుకొని మిగతా వస్తువులని పారేయండి. లోన్ క్లియర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పి బ్రోకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి అభి తన రూమ్ లోకి వెళ్లి సిగరెట్ కాలుస్తుంటే ముందు ఫ్లాట్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటని చూస్తే ఆ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు స్టెల్లా కబోర్డ్ లో ఉన్న పాత బట్టలన్నీ తీసేస్తుంది. అప్పుడే వాళ్ళమ్మ స్టెల్లాతో ఇలా చెప్తుంది, రేపటి నుంచి తాతయ్యని అలాగే తమ్ముడిని నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే రేపటి నుంచి నాన్న నేను ఇద్దరం పని చేయడానికి వెళ్తున్నామని ఆమె చెప్తుంది. ఆ తర్వాత స్టెల్లా పాత బట్టలన్నీ తెచ్చి చెత్త కుండీలో పడేస్తుంది. కానీ ఆమెకి ఒక గ్రీన్ కలర్ డ్రెస్ నచ్చడంతో దాన్ని మళ్ళీ ఇంటికి పట్టుకెళ్తుంది. ఆ తర్వాత రఫీటోకి స్నానం చేయించి బట్టలు మార్చాలనుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత చూస్తే పక్కన పెట్టిన రఫీటో బట్టలు కనిపించవు. అలాగే వాళ్ళ తాతయ్య కూడా కనిపించడు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఎక్కడ ఉన్నాడని వెతికితే అతను బాత్రూమ్ లో రఫీటో బట్టలు పట్టుకుని ఉంటాడు. అప్పుడే రఫీటో ఉన్న రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. వెంటనే స్టెల్లా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు. అప్పుడు డోర్ కింద నుంచి చూస్తే రఫీటో ఏదో చూసి భయపడి ఒక మూలన కూర్చొని ఉంటాడు. అదే టైంలో ఆ రూమ్ లో ఉన్న ఒక దెయ్యం కాలు స్టెల్లాకి కనిపిస్తుంది. ఆ కాలు చూసి భయపడిన ఈమె రఫీటో ఉన్న రూమ్ లో ఎవరో ఉన్నారని గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న పరిగెట్టుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే రఫీటో కిటికీ చివర కూర్చొని ఉంటాడు. ఒకవేళ రఫీటో అక్కడ నుంచి కింద పడితే చనిపోతాడు. అప్పుడు థామస్ మెల్లగా వచ్చి రఫీటోని కాపాడుతాడు. ఆ తర్వాత రఫీటోని జాగ్రత్తగా చూడమంటే ఏం చేస్తున్నావని స్టెల్లాని వాళ్ళమ్మ నాన్న తిడతారు. ఇప్పుడు స్టెల్లా కబోర్డ్ లో చూస్తే ఆమె బయట పడేసిన బట్టలు మళ్ళీ కబోర్డ్ లో కనిపిస్తాయి. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పదు. ఆ తర్వాత ఆమె బాయ్
బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన లెటర్ చదువుతుంది. మరోవైపు థామస్ ఒక వర్క్ షాప్ కంపెనీలో పని చేయడానికి వెళ్తాడు. అదే విధంగా మేరీ ఒక బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న అబీకి కిటికీకి ఉన్న తాడుపై ఒక పేపర్ కనిపిస్తుంది. అప్పుడు ఆ పేపర్ పై ఏముందని చూస్తే నా పేరు క్లారా అని ఉంటుంది. వాళ్ళ ఎదురింట్లో ఉన్న అమ్మాయి ఈ పేపర్ పంపించింది. ఇప్పుడు ఇతను నా పేరు అబి అని రాసి ఆ పేపర్ ని తాడు ద్వారా అటువైపు ఉన్న కిటికీ దగ్గరకు పంపిస్తాడు. కానీ ఆ పేపర్ ని ఎవరూ తీసుకోరు. అప్పుడు ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ పేపర్ మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే ఆ పేపర్ పై నేను నీ కోసం ఎదురు చూస్తున్నానని ఉంటుంది. అదే టైం కి స్టెల్లా ఆమెకి కబోర్డ్ లో దొరికిన గ్రీన్ కలర్ డ్రెస్ ని కొత్తగా తయారు చేస్తుంది. అప్పుడే ఆమె వెనక ఉన్న కుర్చీ ఊగుతుంది. కానీ స్టెల్లా దాన్ని గమనించదు. అదే టైం కి వాళ్ళ తాతయ్యకి చీకటిలో ఉన్న ఒక దెయ్యం కనిపిస్తుంది. అది భయంకరంగా ఉన్న ఒక ముసలి దెయ్యం. మరోవైపు స్టెల్లా ఆ ఇంటి ఫోన్ డైరీ చూస్తే అందులో సుసానా అనే పేరుతో ఒక ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది. అదే టైం కి వేరే రూమ్ లో ఉన్న రఫీటో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని స్టెల్లా అడిగితే నేను నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వే కదా నన్ను ప్రశ్నలు అడుగుతున్నావని రఫీటో అంటాడు. నేను నిన్ను ఏమీ అడగలేదని ఆమె అంటుంది. అదే టైం కి వాళ్ళ తాతయ్య బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు స్టెల్లా రఫీటోతో నువ్వు ఇక్కడే ఉండు, నేను తాతయ్యని తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్తుంది. అప్పుడు మళ్ళీ రఫీటో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అదే టైం కి రఫీటో దగ్గరికి ఒక గోళీ వస్తుంది. ఆ గోళీ తీసుకోవడానికి వెళ్లి వేరే రూమ్ లో టీవీలో కార్టూన్స్ రావడం చూసి ఆ టీవీ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు టీవీలో ఒక బామ్మ కార్టూన్ వచ్చి పాట పాడి బాబు నీ పేరేంటని అడుగుతుంది. అదే టైం కి స్టెల్లా బయటకు వెళ్లిన వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్లి ఇంటికి రమ్మని అడిగితే నేను ఇంటికి రాను, ఆమె అక్కడే ఉంది, రఫీటోని పట్టుకెళ్లడానికే ఆమె వచ్చిందని తాతయ్య చెప్తాడు. కానీ స్టెల్లా ఏదో విధంగా తాతయ్యని తీసుకుని ఇంటికి వెళ్తుంది. మరోవైపు కార్టూన్స్ లో బామ్మ రఫీటో నిన్ను చూడడానికి ఇప్పుడు నా ఫ్రెండ్ వస్తుంది, ఆమెకు నువ్వంటే చాలా ఇష్టం, ఆమె నీతో ఆడుకోవడానికి వస్తుందని ఆ బామ్మ చెప్తే రఫీటో భయంతో టీవీ ఆఫ్ చేస్తాడు. అప్పుడు రఫీటో వెనక కుర్చీలో ఉన్న దెయ్యం టీవీ స్క్రీన్ పై రఫీటోకి కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలో దెయ్యం కనిపించదు. ఆ తర్వాత మళ్ళీ టీవీ వైపు చూస్తే ఈ విధంగా ఒక చెయ్యి వచ్చి రఫీటోని పట్టుకెళ్లిపోతుంది. అప్పుడే వాళ్ళ తాతయ్యను తీసుకుని ఇంటికి వచ్చిన స్టెల్లాకి రఫీటో కనిపించలేదనే విషయం తెలిసి వెతుకుతుంది. ఎంత వెతికినా రఫీటో కనిపించకపోవడంతో ఈ విషయం వాళ్ళమ్మ నాన్నకి చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇంటిని చెక్ చేస్తారు. అయినా సరే రఫీటో దొరకడు. ఆ తర్వాత థామస్, మేరీ అలాగే అబి వీళ్ళు ముగ్గురు రఫీటోని వెతకడానికి బయటకు వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఉన్న స్టెల్లాకి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తే ఆమె ఫోన్ దగ్గరకు వెళ్లి చూస్తుంది. కానీ ఆ ఫోన్ ఎటువంటి కనెక్షన్ లేకుండానే రింగ్ అవుతుంది. అప్పుడు ఫోన్ తీసి మాట్లాడితే అందులో రఫీటో మాటలు వినిపిస్తాయి. నువ్వు ఎక్కడ ఉన్నావని స్టెల్లా అడిగితే నేను ఎక్కడ ఉన్నానో తెలియదని చెప్తాడు. నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగితే నా దగ్గర ఒక ఆమె ఉందని చెప్తాడు. ఆ తర్వాత రఫీటో అరుస్తున్న సౌండ్ వినిపిస్తే స్టెల్లా పరిగెట్టుకుంటూ ఆ సౌండ్ వస్తున్న ప్లేస్ కు వెళ్తుంది. ఆ సౌండ్ వాళ్ళ పక్క ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు స్టెల్లా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఓపెన్ అవ్వదు. అదే టైంకి అక్కడికి వాళ్ళమ్మ నాన్న వచ్చి ఏమైందని అడుగుతారు. రఫీటో ఈ ఇంట్లో ఉన్నాడని ఆమె చెప్తుంది. అప్పుడే వేరే ఫ్లాట్ లో ఉన్న వ్యక్తి వచ్చి ఆ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ చేసి ఉంది, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదని చెప్తాడు. కానీ వీళ్ళు అతని మాట పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అప్పుడే స్టెల్లాకి ఒక రూమ్ లో చిన్నపిల్లాడు పరిగెడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఆమె లోపలికి వెళ్లి చూస్తే కర్టైన్ వెనక చిన్నపిల్లాడి నీడ కనిపిస్తుంది. అదే టైం కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్నపిల్లాడి అడుగులు కనిపిస్తాయి. మరోవైపు స్టెల్లా ఉన్న రూమ్ లో లైట్స్ బ్లింక్ అయి కర్టైన్ వెనక ఉన్న చిన్నపిల్లాడి రూపం పెద్దగా అవుతుంది. అదే సమయంలో ఇక్కడ చిన్నపిల్లాడి అడుగుల పక్కన పెద్ద అడుగులు కనిపిస్తాయి. అలాగే ఆ అడుగులు గోడ వైపు వెళ్ళాయి. ఆ గోడకి అవతల వైపే వీళ్ళ ఇల్లు ఉంది. మరోవైపు స్టెల్లా కర్టైన్ వెనక ఉన్నది ఎవరో చూడడానికి మెల్లగా కర్టైన్ ని పక్కకు లాగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న దెయ్యం స్టెల్లా చేతిని పట్టుకుంటుంది. అప్పుడు స్టెల్లా గట్టిగా అరిస్తే వాళ్ళమ్మ నాన్న అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతారు. ఆ కిటికీ దగ్గర ఎవరో ఉన్నారని స్టెల్లా చెప్తే వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్ లో వీళ్ళ కొడుకు కనిపించకపోయినా సరే వర్క్ చేయడానికి వెళ్లాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళకపోతే ఆ జాబ్ పోతుంది. మరోవైపు స్టెల్లా ఫోన్ బుక్ లో చూసిన నెంబర్ కి కాల్ చేసి మేమిప్పుడు ఉంటున్న ఇంటి ఫోన్ బుక్ లో మీ నెంబర్ మాత్రమే ఉంది, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఎవరున్నారో తెలుసుకోవడానికి కాల్ చేశానని స్టెల్లా అంటుంది. కానీ అటువైపు ఉన్న వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. అదే టైం కి మేరీ పనిచేస్తున్న షాప్ దగ్గరికి ఒక కస్టమర్ వస్తుంది. ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అలాగే ఆమె పేరు లేలా. ఇప్పుడు ఆమె
మేరీని చూసి భయపడితే లేలా వాళ్ళమ్మ విక్టోరియా అక్కడికి వచ్చి మా అమ్మాయి మీ దగ్గర ఏదో చూసి భయపడుతుంది, మీ పిల్లలతో ప్రేయర్ చేయించండి అని చెప్పి ఆమె మేరీకి ఒక కార్డు ఇస్తుంది. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న అభికి కిటికీ నుంచి ఒక పేపర్ వస్తుంది. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నువ్వు బేస్మెంట్ లోకి రాని ఆ పేపర్ పై ఉంటుంది. అప్పుడు అభి బేస్మెంట్ లోకి వెళ్తే అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అద్దంలో ఒక రూపం కనిపించి మాయమవుతుంది. ఆ తర్వాత వెనక నుంచి 2 చేతులు వచ్చి అతన్ని పట్టుకుంటాయి. అప్పుడు అతని చేతిలో ఉన్న లైట్ ఆన్ చేసి అద్దంలో చూస్తే అక్కడ 2 కాళ్ళు కనిపించి ఈ విధంగా దెయ్యం వస్తుంది. అది చూసి భయపడిన అభి అక్కడ నుంచి పారిపోతాడు. అదే టైంకి ఇంటికి వచ్చిన స్టెల్లాకి వాళ్ళ తాతయ్య కనిపించాడు. అలాగే ఇప్పుడు ఆమెకి కడుపు నొప్పి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అద్దంలో చూసుకుంటే ఆమె కడుపుపై దెయ్యం చెయ్యి వేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత వేరే రూమ్ లో సౌండ్ వినిపిస్తే వెళ్లి చూస్తుంది. అద్దంలో నుంచి చూస్తే ఆ రూమ్ లో దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత తలుపు తీసి చూస్తే అక్కడ వాళ్ళ తాతయ్య కనిపిస్తాడు. మళ్ళీ అద్దంలో చూస్తే అక్కడ ముసలి దెయ్యం కనిపిస్తుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళ తాతయ్య ఉంటాడు. అలాగే అతను స్టెల్లా వాళ్ళ తమ్ముడిలా మాట్లాడుతాడు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను కాపాడని అంటాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తాతయ్య మామూలుగా అవుతాడు. అదే టైంకి ఫోన్ రింగ్ అయితే స్టెల్లా మాట్లాడుతుంది. అప్పుడు వీళ్ళ తమ్ముడి మాటలు పక్క ఇంటి నుంచి వినిపిస్తాయి. అప్పుడు స్టెల్లా ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న వాల్ క్లాక్ లో ఒక చిన్న పిల్లాడి చెయ్యి కనిపిస్తుంది. దాన్ని పగలగొట్టి స్టెల్లా రఫీటోని బయటకు తీస్తుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్న డాక్టర్ ని తీసుకొచ్చి రఫీటోని చెక్ చేయిస్తారు. అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామని మేరీ థామస్ తో అంటే మన దగ్గర ఉన్నవన్నీ అమ్మి ఈ ఇంటిని కొన్నాము, ఇప్పుడు మనకి వేరే దారి లేదు, ఈ ఇంట్లోనే ఉండాలని థామస్ అంటాడు. మరోవైపు స్టెల్లా ఆమె కడుపులో ఉన్న బేబీని చంపడానికి ఎలకల మందు తాగాలనుకుంటుంది. అప్పుడు కనిపించని ఏదో శక్తి ఆ గ్లాస్ ని పగలగొట్టేస్తుంది. మరోవైపు రఫీటో పైకి ఒక చెయ్యి వచ్చి ఆ రూమ్ లో ఉన్న స్లేట్ పై దెయ్యం ఏదో రాస్తుంది. అప్పుడు మేరీ ఆ స్లేట్ పై ఏముందని చూస్తే మీ అందరినీ నేను చూస్తున్నానని ఉంటుంది. అలాగే అక్కడ చీకట్లో నుంచి ఒక దెయ్యం బయటకు వస్తుంది. అదే టైంకి అభి రూమ్ దగ్గరికి కిటికీ నుంచి చాలా పేపర్స్ వస్తాయి. వాటన్నిటిపై కూడా అది నాది అని ఉంటుంది. మరోవైపు థామస్ కి ఒక రూమ్ లో ముసలి దెయ్యం కనిపిస్తుంది. ఇప్పుడే అతనికి ఆ ఇంట్లో దెయ్యం ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్టెల్లా ఉన్న రూమ్ డోర్ లాక్ అయి ఆ ముసలి దెయ్యం ఆమెపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు అభి వచ్చి స్టెల్లాని బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ రూమ్ నుంచి ఒక పెద్ద దెయ్యం చెయ్యి బయటకు వస్తుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందని తెలిసి ఆ రోజు రాత్రి లాడ్జ్ లో ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మేరీ అలాగే థామస్ బ్యాంక్ కు వెళ్లి మాకు ఆ ఇల్లు వద్దు, మా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతారు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇలా అంటాడు, మీకు ఆ ఇల్లు నచ్చినా నచ్చకపోయినా మాకు అనవసరం, ముందు లోన్ క్లియర్ చేసి ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకుందని చెప్తాడు. అదే విధంగా ఇప్పుడు థామస్ జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో మేరీ మాత్రమే వర్క్ చేస్తుంది. ఆమె పని చేసే ప్లేస్ కు వెళ్లి ఇంతకు ముందు విక్టోరియా అనే ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని తీసుకుని ఈ షాప్ కు వచ్చింది కదా, అప్పుడు ఆమె ఒక డ్రెస్ ఆర్డర్ ఇచ్చింది. ఆ డ్రెస్ ని నేను డెలివరీ చేస్తానని చెప్పి మేరీ విక్టోరియా వాళ్ళ ఇంటికి వస్తుంది. అలాగే మీ అమ్మాయి నా దగ్గర ఏదో చూసిందని చెప్పారు కదా, అది ఏంటని అడుగుతుంది. మీరు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఇంతకు ముందు ఉండే ఆమెకి ఆ ఇల్లు వదిలి వెళ్లాలనిపించట్లేదని చెప్తుంది. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మమ్మల్ని ఎందుకు ప్రశాంతంగా ఉండనియట్లేదని మేరీ అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో ఏదో ఒక బాధ ఉంది, ఆ బాధ ఉన్నంత వరకు ఆ దెయ్యం మిమ్మల్ని వదలదు. అది మాత్రమే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది, మీ ఫ్యామిలీలో ఉన్న ఒక ఇన్నోసెంట్ ఆత్మ ఆ దెయ్యానికి కావాలని చెప్తుంది. మరోవైపు స్టెల్లా ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉండే సుహానా అనే ఆమె దగ్గరకు వస్తుంది. మరోవైపు విక్టోరియా వాళ్ళ కూతురిని తీసుకుని థామస్ వాళ్ళ ఇంటి పక్కన దెయ్యం ఉన్న ఇంటికి వస్తుంది. అప్పుడు లేలా ఆ ఇంట్లో ఏదో చూసి విజిల్ వేస్తుంది. మరోవైపు స్టెల్లా ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఇంతకు ముందు ఎవరు ఉండేవారని అడుగుతుంది. అప్పుడు ఆమె ఇలా అంటుంది, అతను నాకు ఎప్పుడు ఫోన్ చేసేవాడు, కానీ నేను మాట్లాడేదాన్ని కాదు. అది ఎవరని స్టెల్లా అడిగితే మీ తమ్ముణ్ణి ఏం చేశాడని ఈమె అడుగుతుంది. అతను మా తమ్ముణ్ణి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఇచ్చేశాడని స్టెల్లా చెప్తుంది. నీ కడుపులో ఉన్న బేబీ కోసమే మీ తమ్ముణ్ణి తిరిగి ఇచ్చేశాడని బామ్మ చెప్తుంది. మరోవైపు లేలా బాడీలోకి దెయ్యం వస్తుంది. ఆమె బాడీ ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలుతుంది. అదే టైంలో అక్కడ పెద్ద గాలి వస్తుంది. మరోవైపు ఈ బామ్మ స్టెల్లాకి ఒక ఫోటో ఆల్బమ్ చూపిస్తుంది. ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎవరని స్టెల్లా అడిగితే ఆ ఫోటోలో ఉన్నది నా తమ్ముడని బామ్మ చెప్తుంది. ఇప్పుడే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే వీళ్ళింట్లో ఉన్న దెయ్యం ఆడ దెయ్యం కాదు, మగ దెయ్యం. ఆ దెయ్యం అమ్మాయిలా మారాలనుకున్న ఒక అబ్బాయి. ఇప్పుడు బామ్మ వాళ్ళ తమ్ముడు గురించి ఇలా చెప్తుంది. మా తమ్ముడు అమ్మాయిలా మారాలనుకున్నాడని తెలిసి మా నాన్న అతన్ని వాల్ క్లాక్ రూమ్ లో బంధించాడు. అలాగే మా తమ్ముడు
తమ్ముడికి గ్రీన్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఆ గ్రీన్ డ్రెస్ వేసుకుని బేస్మెంట్ లో ఉన్న ఒక అబ్బాయితో మాట్లాడడం మా నాన్న చూసి ఒక రూమ్ లో బంధించాడు. మా తమ్ముడి పేరు డేవిడ్. అప్పటి నుంచి మేము క్లారా అని పిలుస్తున్నామని బామ్మ చెప్తుంది. మరోవైపు వీళ్ళింట్లో ఉన్న దెయ్యం ఒక్కొక్కరిని ఒక్కో వైపు విసిరిస్తుంది. ఇప్పుడు బామ్మ స్టెల్లాకి ఇంకొక విషయం చెప్తుంది. మా తమ్ముడు పిల్లల్ని కనాలని అనుకున్నాడు, అందుకే ఇప్పుడు నీ కడుపులో ఉన్న బేబీని తీసుకోవాలని అనుకుంటున్నాడు. మా తమ్ముడు గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా పరువు పోతుందని మా నాన్న వాడిని ఇంట్లోనే బంధించాడు. ఆ ముందు ఫ్లాట్ లోనే నేను ఉండేదాన్ని. అలా కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. అప్పటి నుంచి నేను వాడితో మాట్లాడలేదని బామ్మ చెప్తుంది. ఇదంతా విన్న స్టెల్లా బామ్మతో ఇలా అంటుంది, మీ తమ్ముడు ట్రాన్సెక్సువల్ అని తెలిసి మీ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని ఒంటరిగా వదిలేశారు. జీవితాంతం ఒంటరిగా బతికి ఆ బాధతోనే మీ తమ్ముడు చనిపోయాడు. దీనంతటికీ కారణం మీరే అని చెప్పి స్టెల్లా అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరోవైపు లేలా బాడీలో ఉన్న దెయ్యాన్ని విక్టోరియా కంట్రోల్ చేయాలనుకుంటుంది. కానీ దెయ్యం ఆమెపై అటాక్ చేసి రఫీటోని పట్టుకెళ్లడానికి వస్తుంది. అదే టైంకి అక్కడికి స్టెల్లా వచ్చి నీకు నా కడుపులో ఉన్న బేబీని ఇచ్చేస్తాను, రఫీటోని వదిలేయని చెప్తుంది. అప్పుడే వాళ్ళమ్మ నాన్నకి ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. వాళ్ళు ఆ బేబీని ఇవ్వొద్దని చెప్తారు. కానీ స్టెల్లా వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడం కోసం ఆమె బేబీని దెయ్యానికి ఇచ్చేయాలనుకుంటుంది. ఇప్పుడు దెయ్యం ఆ బేబీని తీసుకోవడానికి దగ్గరకు వస్తుంటే స్టెల్లా పగిలిపోయిన గ్లాస్ తీసుకుని మా ఫ్యామిలీని వదిలే, లేదంటే ఈ బేబీని చంపేస్తానని ఆ దెయ్యంతో అంటుంది. అప్పుడు దెయ్యం స్టెల్లా వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తుంది. వెంటనే థామస్ అతని ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆ దెయ్యం ఉన్న అమ్మాయిని పట్టుకుని అపార్ట్మెంట్ పైనుంచి దూకేస్తాడు. కానీ ఆ దెయ్యం పట్టిన అమ్మాయికి ఏమీ అవ్వలేదు. థామస్ మాత్రం అతని ఫ్యామిలీని కాపాడి చనిపోయాడు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి మేరీ తన ఫ్యామిలీని తీసుకుని సొంత ఊరికి వెళ్లిపోతుంది. థామస్ చనిపోయిన తర్వాత అతని ఇన్సూరెన్స్ డబ్బులతో వీళ్ళ అప్పులు తీరిపోయాయి. ఆ ఇంటిని ఏదో విధంగా అమ్మేస్తానని బ్రోకర్ ఈమెతో చెప్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న చైర్ దానికదే ఊగుతుంది, ఎందుకంటే దెయ్యం ఇంకా అక్కడ నుంచి వెళ్లిపోలేదు. ఇలా ఇక్కడితో మలసనా 32 అనే మూవీ అయిపోతుంది.